ఆశాభావాలు. నామవాచకం పేర్లను తెలిపేది నామవాచకం అని అంటారు. ఉదాహరణ రాముడు, సీత, కాకినాడ. సర్వనామం నామవాచకానికి పదంగా ఉపయోగించేది సర్వనామం. ఉదాహరణ అతడు, ఆమె, అవి మొదలైనవి. విశేషణం నామవాచకం లేదా సర్వనామం ఉన్న గుణం మొదలైన వారిని తెలిపేది విశేషణం. ఉదాహరణ అందంగా, తెల్లని, పొడవైన మొదలైనవి. క్రియ పనిని తెలియజేసేది క్రియ. ఇది రెండు రకాలు. ఉదాహరణ సమాపక క్రియ, అసమాపక క్రియ. సమాపక క్రియ పని పూర్తయినట్లు తెలియజేసేది సమాపక క్రియ. ఉదాహరణ వచ్చాడు, రాసింది మొదలైనది. అసమాపక క్రియ పనిని పూర్తవనట్లు తెలియజేసేది అసమాపక క్రియ అని అంటారు. ఉదాహరణకు వచ్చి, చూస్తూ, చూసింది మొదలైనవి